ఆధారాలు సాక్ష్యాలు పరిశీలించిన మీదట ఈ 5గురు కుట్ర పన్నే బ్యాంకులను మోసం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఈ మధ్య శిక్షలు పడవు అనే ధైర్యంతో ఇలాంటి నేరాలు చేసేవాళ్ల సంఖ్య పెరుగుతోంది. ఇది క్షమించరాని నేరం. ఈ నేపథ్యంలో బ్యాంకులను ఏమార్చి మోసం చేసినందుకు సెక్షన్ 417, 420 ప్రకారం 6 సంవత్సరాలు, మొత్తం 7 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడం జరుగుతుంది. 10 రోజులలోపు వీళ్లు కాజేసిన 13 కోట్ల రూపాయలు జమ చేయాలని ఈ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశిస్తోంది. భవిష్యత్తులో ఇలాంటి మోసాలు ఎవరూ చేయకుండా ఉండడానికి వీళ్ల సర్టిఫికెట్లను రద్దు చేయాలని ఈ స్పెషల్ కోర్టు ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేస్తుంది. నా కోర్టు ఈజ్ సార్, ఆ 13 కోట్ల రూపాయలు ఎలా రికవర్ చేస్తారు? ఈ ఎడ్యుకేషన్ శాఖ జరగకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇంకాసేపట్లో మన పేర్లన్నీ న్యూస్ ఛానల్స్ లో వస్తాయి. ఆ తర్వాత మనల్ని ఎవరూ నమ్మరు. సార్, మా అమ్మకు ఒక ఫోన్ చేసుకోవాలి సార్. అయితే ఒక్కసారి మీ ఫోన్ ఇస్తే సార్. తీసేస్తా ఒక్కొక్కడిది. అది కాదు సార్, మా నాన్నకి బైపాస్ సర్జరీ సార్. నేను డబ్బులు తీసుకొస్తానని హాస్పిటల్లో మా అమ్మ వెయిట్ చేస్తుంది సార్. నేను తనకి ఇన్ఫార్మ్ చేయాలి సార్. మీ అమ్మ నాన్న ఎక్కడుంటారో? చిత్తూరులో సార్. నువ్వు అరెస్ట్ అయిన విషయం వాళ్ళకి తెలుసా? తెలీదు సార్. సార్ ఫోన్ మాట్లాడు. హలో కార్తీ, కార్తీ ఎక్కడున్నారా? ఎప్పుడు వస్తున్నావు? నాన్న ఎలా ఉన్నారమ్మా? నీకోసం ఎదురు చూస్తున్నావురా. డబ్బులు ఎంతయ్యా? ఆఫీస్ వాళ్ళు లోన్ ఇచ్చారా? అమ్మా, ఆపరేషన్ కి నేను డబ్బులు తీసుకురాలేనమ్మా. ఏమైందిరా? ఉన్నట్టుండి ఇలా మాట్లాడుతున్నావు. ఏమైందో చెప్పరా? ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి బ్యాంకుల్ని మోసం చేసి లోన్ తీసుకున్నానని పోలీసులు నన్ను అరెస్ట్ చేశారమ్మా. నా సర్టిఫికేట్స్ కోర్టు క్యాన్సిల్ చేసిందమ్మా. నా లైఫ్ పోయిందమ్మా. నా జీవితం నాశనం అయిపోయింది. ఏమంటున్నావురా? నాకేం అర్థం కావట్లేదు. ఏమా, డబ్బు ఎప్పుడు కడతారు? ఇంకా ఆపరేషన్ 2 రోజులు పోస్ట్ పోన్ చేయాలి. ఫ్రీగా ఉండడానికి ఇదేమో సాత్రమా? లేదు బాబు, ఈ రోజు నా కొడుకు ఖచ్చితంగా వచ్చేస్తాడు. చూడు, రేపటిలోగా డబ్బులు కట్టకపోతే డిశ్చార్జ్ చేయమని చీఫ్ డాక్టర్ చెప్పారు. ఇలా ఇబ్బంది పెట్టే బదులు గవర్నమెంట్ హాస్పిటల్ పోవచ్చు కదా. ఎందుకమ్మా వస్తారు మా ప్రాణాలు తీయడానికి? నన్ను మీరు చాలా కష్టపడి చదివించారమ్మా. కానీ ఇప్పుడు నా వల్ల మీకు ఏ ఉపయోగం లేకుండా పోయింది. మాట్లాడుకున్నారా? లేదమ్మా, నేనున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. నేను బతుకుండడమే వేస్ట్ అమ్మా. ఎవరు లక్ష్మి ఫోన్లో? కార్తీక, వాణ్ణి త్వరగా రమ్మని చెప్పవే. ఎందుకో తెలీదు, వాణ్ణి చూడాలనిపిస్తుంది. ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 5గురు ఎదవలు బ్యాంకులను మోసం చేసి ఎడ్యుకేషన్ లోన్ పన్నే బ్యాంకులను మోసం చేశారని స్పష్టంగా తెలుస్తోంది. ఎడ్యుకేషన్ లోన్ ఫోర్జరీ, వీళ్ల ఫేక్ సర్టిఫికెట్లను పాస్పోర్ట్, రద్దు డ్రైవింగ్ చేయాలి. లైసెన్స్, పాన్ కార్డ్, రేషన్ కార్డ్. 13 కోట్ల రూపాయలు ఏం చేశారు? వీళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు రాబడుతున్నారా లేదా? స్పెషల్ కోర్టు ఇంటరిమ్ ఆర్డర్ జారీ చేసింది. పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉందా? మీ స్వార్థం కోసం నిజమైన ప్రతిభ ఉన్న వాళ్ళని మోసం చేయడం న్యాయమా? హలో కార్తీ, కార్తీ, అమ్మ దగ్గరకు వచ్చే నాన్న. నాకు చాలా భయంగా ఉంది. అమ్మ దగ్గరకు వచ్చే. కార్తీక్, 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 మాట్లాడవేరా? పంజాగుట్ట సెంటర్ లో యాక్సిడెంట్ అయింది. అక్యూజ్డ్ కార్తిక్ స్పాటెడ్. ఐ రిపీట్, అక్యూజ్డ్ కార్తిక్ స్పాటెడ్.
అరాచకాలు, క్రెడిట్ కార్డ్ మోసాలు తరచూ వెలుగు చూస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా ఎడ్యుకేషనల్ లోన్ ఫోర్జరీ ప్రముఖంగా వార్తల్లో నిలిచింది. ఈ స్కామ్ లో పాల్పడ్డ 5 పట్టభద్రుల్ని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఉదయం నిందితుడు పోలీస్ వ్యాన్ నుంచి దూకి పారిపోయే ప్రయత్నం చేస్తూ యాక్సిడెంట్ లో మరణించాడు. ఈ సంఘటన తర్వాత మిగిలిన 4 సొంత పూచీకత్తుపైన షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. ఈ కొత్త రకం స్కామ్ కి సంబంధించి బ్యాంక్ ఆఫీసర్స్ ను పోలీసులు ఎంక్వైరీ చేస్తుండగా ఒక బ్యాంకు మేనేజర్ అకస్మాత్తుగా అదృశ్యం అవడంతో ఈ కేసు మరింత చిక్కుముడిలా తయారైనట్టు తెలుస్తోంది. బీబీసీ వద్దు, ఏ వద్దు, నా కొడుకు నా దగ్గర ఉంటే చాలు. పోతారని భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటనతో తల్లిదండ్రులు బాలాజీ, ఇవి ఇంటి డాక్యుమెంట్స్. అంకుల్, ఎంతొస్తే ఎంతకి ఈ ఇల్లు, ఇక్కడ ఉన్న సామాన్లు అమ్మేసి డబ్బులు పట్టరా. తీసుకో, కోర్టుకు కట్టాల్సిన డబ్బులు కట్టేద్దాం. ఇంత జరిగాక మనం ఈ ఊళ్ళో ఉండొద్దు. ఎవరు గుర్తుపట్టిన చోటుకు వెళ్ళిపోదాం. అంత మతి లేకుండా ఎలా మాట్లాడతావురా? ఇవన్నీ అమ్మేసి కోర్టు కట్టేసి వెళ్లిపోతే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? ఒక్కటి కూడా సాల్వ్ కాదు. 16 ఏళ్లు కష్టపడి సంపాదించుకున్న నీ కొడుకు చదువు ఈ రోజు ఈ కేసుతో ఎందుకు పనికి రాకుండా పోయిందిరా. నీ కొడుకు సర్టిఫికెట్లు దొంగవని కోర్టు వారు ఉత్తరవేసి మరీ చెప్పారు. ఈ రోజు ప్రపంచం దృష్టిలో నీ కొడుకు ఒక అక్షరం ముక్క కూడా రాని సన్రాసి విధవగా మిగిలిపోయాడు. వీడికి లైఫ్ లో ఉద్యోగం ఎవరో రోజు కూలి పని చేసుకుని బతకాల్సిందే. వీక్ లో మీ సర్టిఫికెట్స్ అన్ని సబ్మిట్ చేయాలి. ఇది ఒక ఇంటర్నేషనల్ ఛానల్ అని మీకు తెలుసు. అన్ని డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్ గా లేకపోతే మీ జాబ్ కన్ఫర్మ్ కాదు. ఇట్స్ ఇన్ యువర్ హ్యాండ్. అర్జున్, ఇటు చూడు. ఇవి నేను కలెక్ట్ చేసిన కేసు వివరాలు. ఈ కేసులో మీ 5 పాటు ఖమ్మంలో 4 కుర్రాళ్లు, రాజమండ్రిలో 4 కుర్రాళ్లు, నిజామాబాద్ 2 కుర్రాళ్లు, గుంటూరులో 2 కుర్రాళ్లు అరెస్ట్ అయ్యారు. ఇది కాక ఇంకెంతమంది కుర్రాళ్లు ఉన్నారో మనకు తెలియదు. అర్జున్, మనం కలెక్ట్ చేసిన డాక్యుమెంట్స్ పట్టుపడ్డ ప్రతి ఒక్కరూ వేరే వేరే ఊర్లలో వేరే వేరే కాలేజెస్ లో చదువుకున్న వాళ్లే. వీళ్ళందరికీ ఎటువంటి సంబంధం లేదు. కానీ దీని వెనక ఏదో పెద్ద కుట్ర జరుగుతుంది. అర్జున్, దీని వరకు ఎవరున్నారో కనిపెట్టాలి. ఒక బాధితుడిలా కాదు, ఒక రిపోర్టర్ గా ఆలోచించాలి. ఈ ఒరిజినల్ సర్టిఫికెట్ లో నా ఫోటో, పోలీస్ స్టేషన్ లో ఫేక్ సర్టిఫికెట్ లో నా ఫోటో, 2 ఒకటే. అంతేకాదు, ఆ లోన్ పేపర్స్ అన్నిట్లో కూడా ఇదే ఫోటో ఉంది. అంటే నీ ఫోటోలు సర్టిఫికెట్లు నువ్వు చదివిన కాలేజీ నుంచి లీక్ అయి ఉంటాయి. గవర్నమెంట్ కాలేజ్ నుంచి సర్టిఫికెట్స్ లీక్ అయ్యే ఛాన్సే లేదు. మరి అక్కడి నుంచి లీక్ కాకపోతే ఫోర్జరీ ఎలా చేశారు? జేఎన్టీయూ నుంచి లీక్ అంటే రే బాలాజీ, నా సర్టిఫికెట్ లో ఇదే ఫోటో కాలేజ్ లో కాకుండా ఇంకో చోట యూజ్ చేశా. ఎక్కడా? డాట్ కన్సల్టెన్సీ. ఏమ్మా పూలమ్మా, ఏంటి సార్? ఈడ కన్సల్టెన్సీ ఆఫీసు మూసేసి ఉంది. ఎప్పుడు తెరుస్తారు? తెలీదు సార్, చాలా కాలం నుండి మూసే ఉంది సార్. నేను అడుగుతున్నా కదా, ఎందుకు తేడా పాల్గొట్టావు? అసలే యూనిఫామ్ లో ఉన్నా, ఎడ చూస్తే ప్రాబ్లం కదా. ఆవిడ చెప్పినట్టు చాలా రోజుల నుంచి ఇది మూసిందంటే ఈ లాక్ ఎందుకు ఇంత ఫ్రెష్ గా ఉంది అంటే ఎవరికి తెలియకుండా ఎవరు ఇక్కడ వస్తారనమాట. రే, నువ్వు బయట చూస్తుండు. ఓకేరా, మన లోపలికి వెళ్దాం. ఏంట్రా స్టేటర్ ఇంకా పైకి పోదా? పెద్దగా ఉంది. ప్రతి చోట వెతకండి, ఒక్క పేపర్ కూడా మిస్ అవ్వకూడదు.
వెతికేవరా ఒక్క క్లూ కూడా లేదు. ఛీ. నాకు కూడా ఏ క్లూ దొరకలేదు. ఐ థింక్ ఇట్స్ రాంగ్ ప్లేస్. నేను ముందే చెప్పాను అర్జున్, నువ్వు చదివిన కాలేజీ నుంచి సర్టిఫికెట్లు లీక్ అయ్యాయని. నా మాట మీద తొందరగా బయటికి వెళ్దాం పదండి. అర్జున్